హలో మూవీ లవర్స్. రీసెంట్ గా ది డీసెంట్ అనే మూవీ చూసాం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. అయితే మాకు ఒక ఐడియా వచ్చింది. ఇంతవరకు ఈ జోనర్ మీద వెబ్ సిరీస్ వీడియో చేసాం, కానీ మూవీస్ మీద చేయలేదు. అందుకే 9 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చెప్పబోతున్నాం. చాలా మంది ఈ మూవీస్ చూసుండొచ్చు, లేక చూడకపోవచ్చు. బట్ డెఫినెట్ గా ఈ సినిమాలు మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇన్ కేస్ లాస్ట్ వీడియో మీరు చూడకపోతే అందులో కూడా బెస్ట్ వెబ్ సిరీస్ రికమెండ్ చేశాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 9 చురులి. ఈ మూవీ ఒక పజిల్ గేమ్ లాంటిది. అర్థం కాని విషయాలు, విప్పలేని చిక్కుముడులు, లాస్ట్ వరకు గెస్ చేయలేని ట్విస్ట్లు. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్స్ చురులి అనే గ్రామానికి వెళ్లిన తర్వాత ఏమైంది, ఇంతకీ అక్కడ వాళ్ళకి ఎదురైన సమస్యలేంటి, ఆ విలేజ్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. జస్ట్ నార్మల్ గా ఈ సినిమా చూస్తే అర్థం కాదు, మన మైండ్ కి పదును పెట్టి చూడాలి. అప్పుడే ఒక్కో క్యారెక్టర్ కి ఉన్న రియల్ ఫేస్ కనబడుతుంది. ఈ చుర్లీలో ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు, హర్రర్ కూడా ఉంటుంది. మీరు తుంబాద్ మూవీ చూసుంటే గోల్డ్ కోసం ఆ ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్ళినప్పుడు ఒక హంటింగ్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతూ చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకి ఆ విలేజ్ ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. అప్పుడు వచ్చే సీన్స్ ఏ మాత్రం అర్థం కాని పజిల్స్ తో ఒక మైండ్ గేమ్ లాగా ఉంటుంది. ఆ పజిల్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఈ మూవీ సోనీ లివ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, బట్ ఫ్యామిలీతో చూడకపోతే మంచిది. నెంబర్ 8 లాస్ట్ బ్రీత్. రీసెంట్ గా వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. జస్ట్ 1 hour 33 minutes ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. 2012 నార్త్ సీ సముద్రంలో 300 అడుగుల లోతులో ఒక పైప్ లైన్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ఎలా స్ట్రక్ అయ్యాడు, మళ్ళీ బయటికి ఎలా వచ్చాడు అనేది ఈ లాస్ట్ బ్రీత్ స్టోరీ. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక డాక్యుమెంటరీని ఇంత గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేయటం. ఎక్కడ కూడా బోర్ కొట్టిన ఫీల్ లేకుండా, మెయిన్ గా సినిమాటోగ్రఫీ అయితే ఇంకా టాప్ నోచ్ లో ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ అండర్ వరల్డ్ సీక్వెన్స్ రియల్ గా చూస్తున్నట్టు, మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సినిమా లాస్ట్ కు వచ్చేసరికి మంచి సస్పెన్స్ తో పాటు హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఈ లాస్ట్ బ్రీత్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 బ్లింక్. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దియా, దసరా, ఇప్పుడు బ్లింక్. తన కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా బెస్ట్ టాప్ 3 మూవీస్ ఇవి. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, అపూర్వ అలియాస్ దీక్షిత్ శెట్టి ఒక మిడిల్ క్లాస్. తనకి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇదే టైంలో స్వప్నతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత తన లైఫ్ లో ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇంతకీ టైం ట్రావెల్లో తనకు ఏం కనిపించింది అనేది ఈ మూవీ స్టోరీ. ఇప్పటి వరకు మనం చూసిన టైం ట్రావెల్ మూవీస్ అని ఒకే థీమ్తో వచ్చినవే, బట్ ఈ బ్లింక్ మూవీ కొత్తగా డిజైన్ చేశారు. ఎవ్రీ సెకండ్ కి సస్పెన్స్, ఎవ్రీ మినిట్ కి ట్విస్ట్లు ఫీల్ అవుతూ ఉంటాం. మనం కన్ను మూసి తెరిచేలోపే ఆ థ్రిల్ మిస్ అయిపోతాం. అండ్ లాస్ట్ 30 minutes అయితే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. మంచి టైం ట్రావెల్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు ఈ బ్లింక్ మూవీ మస్ట్ వాచ్. ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 ఇరుల్. జస్ట్ 30 రోజుల్లో షూటింగ్ చేసి లాక్డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ చేశారు. వచ్చి రాని భాషతో అప్పుడే అందరూ చూసే ఉంటారు. బట్ ఫైనల్లీ అపరాధి పేరుతో తెలుగులో ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ప్రేమ జంట లైఫ్ లో ఒక సీరియల్ కిల్లర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అనేది ఈ మూవీ స్టోరీ. జస్ట్ 91 minutes ముగ్గురు క్యారెక్టర్స్ తో ఒక ఇంట్లో స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ స్క్రీన్ ప్లే. ఒకే ఇల్లు, 3 క్యారెక్టర్స్. చూసిన సీన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా, వాళ్ళ మధ్య జరిగే సీక్వెన్స్ ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా స్టోరీ వెళ్తుంది. అసలు ఆ మర్డర్ చేసింది ఉన్నీనా లేకపోతే అలెక్సా? హీరోతో పాటు మనం కూడా సస్పెన్స్ లో ఉండిపోతాం. నెంబర్ 5 కోనసీమ థగ్స్. ఇది ఒక డీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, శేషు అలియాస్ పృథు హరుణ్ ఒక అనాథ. ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ ఆ కేసు ఏంటి, దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మనం సినిమాలో చూస్తాం. కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిన బృంద గోపాల్ సెకండ్ ఫిల్మ్ ఇది. తన ఫస్ట్ మూవీ హే సినామిక ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ కోనసీమ థగ్స్లో కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఉంటుంది. హీరో జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి బయటికి రావడానికి వేసే ప్లాన్స్, దానికోసం వాళ్ళు ఎంత దూరం వెళ్లారో ఈ సీక్వెన్స్ అని చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అండ్ మనం సినిమాకి అంత బాగా కనెక్ట్ అవడానికి మెయిన్ ఎమోషన్ను చాలా బాగా ప్లాన్ చేశారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ కోనసీమ థగ్స్ మస్ట్ వాచ్. జియో హాట్స్టార్లో విత్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 డార్క్ మూవీ. ఈ సినిమాకి కంటెంటే మెయిన్ హీరో. లాస్ట్ ఇయర్ తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. రీసెంట్ గా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ ఏంటంటే ఈ సినిమా 1964 అండ్ 2003 టైంలో జరుగుతుంది. ఊరికి దూరంగా ఉన్న ఒక విల్లాలో 2 డేస్ స్టే చేయడానికి వెళ్ళిన కపుల్స్కి ఏం జరిగింది, ఇంతకీ ఆ విల్లా నుంచి బయటికి ఎలా వచ్చారు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మెయిన్గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే హైలైటర్స్లు. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని దాన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడం అంటే డైరెక్టర్కి పెద్ద టాస్క్. కేజీ బాలసుబ్రహ్మణ్య గారికి డెఫినెట్గా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ ఒక్కటే కాదు, హర్రర్, సైన్స్ ఫిక్షన్స్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెంబర్ 3 కొల్లా. మలయాళంలో కొల్లా అంటే దోపిడీ అని. ఇద్దరు అమ్మాయిలు ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలి అనుకుంటారు. బట్ దాని వెనుక ఇంకో మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, ఫైనల్గా ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. యూనిక్ కాన్సెప్ట్. ఇంతవరకు చాలా బ్యాంక్ రాబరీ మూవీస్ చూసాం. ఒక్కో మూవీ ఒక్కో స్టైల్లో ఉంటుంది. ఈ కొల్లా మూవీ కూడా ఇద్దరు అమ్మాయిలు రాబరీ ఎలా చేశారు, వాళ్ళని పోలీసులు పట్టుకోవడానికి వేసే ప్లాన్స్ చివరి వరకు థ్రిల్లింగ్గా చూస్తాం. అండ్ జస్ట్ 2-3 లొకేషన్స్లోనే ఈ మూవీ ఉంటుంది. ఎక్కడా కూడా ఈ సినిమా బోర్ అనిపించదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 నేత్రికన్. కొరియన్ థ్రిల్లర్ సినిమా ఆధారంగా ఈ నేత్రికన్ తీశారు. ఈ సినిమాకి స్టోరీ అండ్ నయనతార యాక్టింగ్ ఈ రెండింటితో ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే దుర్గా అలియాస్ నయనతార ఒక సిబిఐ ఆఫీసర్. ఒక యాక్సిడెంట్లో వాళ్ళ బ్రదర్తో పాటు తన కంటి చూపు పోతుంది. అయితే ఇదే టైంలో ఇంకో స్టోరీ నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలను అబాస్ చేసే ఒక సీరియల్ రేపిస్ట్. అయితే వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, చివరికి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. మనం స్టోరీలో ఎంటర్ అవ్వడానికి 30 మినిట్స్ పడుతుంది. ఆ క్యారెక్టర్, వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాటికున్న ఎమోషన్స్ ఇలా అన్ని చూపిస్తారు. ఆ తర్వాత స్టోరీ మెయిన్ ప్లాట్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు అసలు కథ చూస్తాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మనల్ని థ్రిల్ చేసే సీన్స్ లాస్ట్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 ది రీసెంట్. 2005 టైంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి వరల్డ్ నే షేక్ చేసింది. ఎన్నో రికార్డ్స్, ఎన్నో అవార్డ్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ మూవీకి తెలుగు వర్షన్ తీసుకొచ్చారు. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలని ఒక 5 ఫ్రెండ్స్ ఒక టూర్ ప్లాన్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ ఉండే ఈ సినిమాలో హర్రర్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ప్రతి సెకండ్ ఒక మిస్టరీ, చివరికి ఏమవుతుంది ఇంటెన్స్ గా మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ టైంలోనే ఇంత సినిమాటిక్ గా తీసారంటే హ్యాట్స్ ఆఫ్ టు మూవీ టీమ్. సో ఫ్యామిలీతో చూడకపోతే మంచిది, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, మీరు రీసెంట్ గా చూసిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్ మూవీస్ ఏంటో కింద కామెంట్ లో షేర్ చేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. బట్ ఈ 9 మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక సజెషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.